హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే మళ్ళీ ప్రయాణం అన్నట్టే ఉంది మన పని. మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నేను పెళ్ళికి వెళ్ళి వచ్చి ఒక నెల కూడా అవ్వలేదు. అంతలోనే ఇంకొక ప్రయాణం ఏంటంటే, అన్నయ్యది గృహప్రవేశం అనమాట. పెద్దమ్మ గారి అబ్బాయి. సో, ఆడపిల్లలం కాబట్టి కంపల్సరీ రావాలి అని చెప్పి వాడు పట్టుబట్టాడా అసలు వదలలేదు. సో, నేను పిల్లలైతే వెళ్తున్నామన్నమాట. మేము ఇప్పుడైతే విజయవాడ దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ 10 అయిపోతుంది దిగే వరకి. అక్కడ 9:54కి ముహూర్తం అనమాట. సో, అక్కడ మా బావ వాళ్ళు వీడియో తీశారు. కాబట్టి అది యాడ్ చేయడానికి అయ్యింది. నేను ఇప్పటికైతే లేననమాట ఇక్కడ. నేను రావడమే 10 అలా అయిపోయింది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ దేవుని ఫోటోలు, ఇంకా గుమ్మడికాయి, నిండు బిందెలు, నీళ్ళు ఇవన్నీ పట్టుకొని ఇంటి చుట్టూ 3 సార్లు తిరుగుతారనమాట. పంతులు గారు ఆవు పంచకము అలా ఆ నీళ్లు చిమ్ముకుంటూ 3 సార్లు తిరిగి అప్పుడు ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టి అప్పుడు ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారు. సో, ఇదైతే జరుగుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు అయితే 1 సెంటు స్థలం అనమాట. అంటే 48 గజాలు. ఇల్లైతే చాలా బాగా కట్టించాడు అన్నయ్య. అది ఎలా ఉంది అనేది కూడా మీకు ఫుల్గా ఇల్లది కూడా వీడియో తీసి పెడతాను మీకు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ పెద్దమ్మ, వదిన, ఇంకా వదిన వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ప్రదక్షిణాలు చేసి తిరిగి వచ్చేసారనమాట. సో, ఇంట్లోకి వెళ్ళడానికి ఇప్పుడైతే ముహూర్తం టైము స్టార్ట్ అయ్యింది. 9:54కి ముహూర్తము. ఇక్కడైతే మధ్యలో అన్నయ్య, వదిన ఫ్రెండ్స్, పక్కన అక్క మనకు ఆల్రెడీ తెలుసు. పంతులు గారి వెనకాల పెద్దనాన్న అనమాట. అన్నయ్య వాళ్ళ వెనకాల ఉండేది వాళ్ళు వదిన వాళ్ళ అమ్మ నాన్న అనమాట. వదిన ఈ పక్కన మా అన్నయ్య, వదిన అండ్ పెద్దమ్మ మీకు ఆల్రెడీ తెలుసు. వెనకాల సత్యవతక్క అనమాట. వీళ్ళందరూ కూడా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారు. అక్కడి నుంచి వచ్చారనమాట. మొత్తం అందరం ఫ్యామిలీ, ఇంకా అన్నతమ్ముల పిల్లలు అలా అనమాట. ఇంకా అందరం కలిపి అయితే బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత కలిసామా, చాలా బాగా అనిపించింది అందరికీ కూడా. 51 ఆడేదిరా టైం అయింది. అది మను కడుగుతుంటాం. నేను వచ్చే ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది. తర్వాత నేనైతే వచ్చేసాను అనమాట. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ లోపల పూజ అది అయిపోయి సత్యనారాయణ వ్రతం కథ స్టార్ట్ అయిందనమాట. సో, ఇంకా మనం వచ్చాం కాబట్టి ఇంకా మన హడావిడి స్టార్ట్స్. అని అహంకారం గర్వాన్ని విడిచిపెట్టి ఆ ప్రసాదం తిని మళ్ళీ బహుస్వాదిగా తన రాజ్యాన్ని వచ్చాడు. నూరు కుమారికి అక్కడ ఆడుతున్నారు. రాజ్యం సస్యశ్యామలంగా ఎంతమంది కదా ప్రతి ఆట ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఆ మహారాజు మోక్షాన్ని కానీ అందరూ కూడా ఇంటి కార్తీక మాసం మాఘమాసం వ్రతాన్ని తీరిక చేసుకోండి చెప్పి అందరూ తెలియపరిచి ఊరంతా కూడా భగవన్నామ స్మరణ చేస్తూ సత్యనారాయణ గురించి మహిళ పంచమాచార్య కృష్ణవార్త గోవింద మిగతా వాళ్ళు మీరు పట్టుకొచ్చుకోవాలి. అక్షరం సగం వేసి మిగతా పుట్టింటోడే వాళ్ళ ముందు అర్థం అమ్మ పుట్టింటోళ్ళు గారు కొంచెం వెనక్కి జరగండి మీరు.
నాకు ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా చిన్న ప్లేసు, 48 గజాలంటే పెద్ద ఏముంది చెప్పండి. 48 గజాల మీద కొంచెం ఏమన్నా ఎక్కువ ఉంటుందేమో అంతే తప్ప ఇంక అంత పెంచి ఏముండదు. సో అయితే ప్రతిదీ కూడా కన్వీనియంట్గా కిచెను, హాలు, 2 బెడ్రూమ్లు అయితే మరీ పెద్దవి లేవు, అలానే చిన్నవి కూడా లేవన్నమాట. ఇలా ఫ్యామిలీ అంటే అన్నయ్య, వదిన, 2 పిల్లలు కరెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంది. ఇంకా వాడి సెలక్షన్ అయితే సూపరు. సీలింగ్స్ ఏంటి, టైల్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. వీళ్ళిద్దరైతే వదిన వాళ్ళ అమ్మ నాన్న అనమాట. పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కదా, సో వాళ్ళైతే పెడుతున్నారు. ఇల్లు వీడియో అయితే పూర్తిగా నేను ఈ వీడియోలో కుదిరితే ఈ వీడియోలో, లేకపోతే పార్ట్ 2లో పెడతానమాట. సో డోంట్ మిస్. ఎక్కడి నుంచి ఎక్కడే పంతులు గారు ఇచ్చారు అందరికి. కొంచెం వాడు జరుగు. ఇంకొకటి ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తాను బయట బయటకి ఇచ్చి పసుపు కొట్టాడు పట్టుకున్నాడు సార్ పాట పాడండి. ఓయ్ మీరే కనబడితే ఇడి ఎక్కడ కనబడితే దగ్గరికి వెళ్ళిపోము నువ్వు ఉండి ఇటు నుంచి పంతులు గారు పట్టుకెళ్ళి పాడండి. ఇల్లుకి రెండు చేతులతో నారాయణ నారాయణ శ్రీలక్ష్మీ నారాయణ నలుగురు ఉన్నా ఇందాక 4 వేసాక 400 లేను పక్కన కూర్చొని ఆయన లేడీ పర్లేదని పట్టుకోండి లేసి దేవుడు అక్షరం లేసి ఉంటారు అమ్మ బొట్టు పెట్టేవాడిని బొట్టు పెట్టి అక్కడ పళ్ళెలో ఉంటుంది బొట్టు పెట్టి మామగారు ఎక్కువగా నువ్వు అలాగనే అంటే
తాంబూలం బట్టలు కదా బాగా నేను మరి అప్పుడు చెప్పాలా చెప్పలేదు ఇక్కడ ఇప్పటికే రండమ్మా అక్షంత అట్లా ఉన్నాయి ఇంకెవరు బట్టలు ఇచ్చేవాళ్ళు అక్షం చేసేవాళ్ళు రావాలి అలా పెట్టి మళ్ళీ రాని ఇక ఎండు వరకు వస్తుంది ఏం నచ్చిందే ఉంటుంది అది చాకోరా అన్నయ్య అన్నయ్య ఇద్దరికి పెట్టాలి ఒకరు పెట్టాలగా ఇద్దరికి పెట్టాలా అలాగైతే మేము ఇచ్చినప్పుడు మీకు ఇచ్చాడేంటమ్మా నాకు ఇవ్వండా ఎవరున్నారా ఇచ్చేవాళ్ళు ఇగో వచ్చు. ఒక నిమిషం అదే దేవుని కలపండి లేసి లేవండి దేవుని కలపండి దేవుని కలపండి లేవండి దేవుని కలపండి లేసి గాలి లేదా బాబు దేవుని కలపండి లేవండి ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు అక్షంతలు. రండి మీరు తీసుకుని కావాలి దాన్ని పెట్టుకుంటారు లేదా అక్కడ దేవుడికి దాన్ని పెట్టుకుని ముందు దేవుడికి దాన్ని పెట్టుకుంది కాళ్ళకి దాన్ని పెట్టుకుంది పెట్టుకో ముందు జోరుగా అందుకని కింద కొంగట్లేదు. అండి మన తాంబూలాలు మా అబ్బాయికి మా వాళ్ళు అది అక్షరం వేసారు ఆయన రండి ఆయన ఉన్నారు రండి రండి. ఎందరా బాగున్నారా నేను రావడం ఎక్కువ అన్నట్టుంది. రేపు నైట్ అక్క. పెద్దడి విష్ణు బయటే ఉన్నాడు. లేచి దేవుని కలపండి లేవండి గోవింద అక్కడేమో పద్నాశం కలుపు కదా పూజ అధ్యాసం ఆయన వెంకటేశ్వర అంటారు వెంకటేశ్వరం దేవతాదాసం దాసరాం భద్రదాస్తాం ప్రవేశ ఇక్కడ కొంగ అంటే కొంగ పెట్టారు గోవింద గోవింద
ఇంకో బ్యాగ్ తెరు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే భోజనాలు స్టార్ట్స్ అనమాట. ఇంకా అందరూ ఈ సదరుడు పెట్టుడు ఇదే హడావిడిలో ఉన్నారు. జెంట్స్ అందరూ అయితే, లేడీస్ అయితే తినడానికి వెయిటింగ్ అనమాట. వెరైటీస్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. పులిహోర, పులావు, ఇది స్వీట్ వచ్చేసి అన్నవరం ప్రసాదం చేశారు. సాంబారు, బూరె, ఇదేమో క్యాబేజీ ఫ్రై అనుకుంటా, ఆవకాయ పచ్చడి, ఇంకా ములక్కాడ జీడిపప్పు కర్రీ ఒకటి, పన్నీర్ కర్రీ ఒకటి చేశారనమాట. ఇంకా పప్పు, సాంబారు ఇవి కామను, అప్పడం, ఇది అన్నవరం ప్రసాదం ఒకటి చేశారు. ఇంకా సత్యనారాయణ ప్రసాదం అంటే అదే కదా. సో ప్రసాదాలు అయితే ఇవి ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. గుడు ఇంకా మన సరౌండింగ్స్లో ఎవరికైనా కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఇస్తాను నేను, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంది. నేనైతే రాసి ఇస్తానన్నమాట. టేస్ట్ విషయంలో అయితే అందరూ కూడా ఒకటే మాట, చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని. ఏది తీయడానికి లేదు, ప్రతిదీ కూడా టేస్ట్ చాలా బాగుంది. సో మేమైతే భోజనాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నవ్య తినే ఫాస్ట్గా. మా వదిన మరి బాగా మామూలుగా ఉండదు, మరి మామూలుగా లేదు, మామూలుగా లేదు అసలు. నాగగాడు పెళ్లి కొడుకు, బాబుగాడు పెళ్లి కొడుకు, వాళ్ళ అత్తగారు. నాగగడ వదిన గారు, నాగగడ చెల్లెలు గారు, ఇదిగో నాగగారు భార్య. ఏం పట్టుకంత ఆయన ఆ ఇంటికి వెళ్ళాడు. నీ కాసేపు పెట్టేసి ఉండిపోయింది. ఇదిగో మా అబ్బాయి మా కోళ్ళు. హాయ్ చెప్పు. ఆగిపోయింది ఇప్పుడే. రానా ఫోన్లో మనుషులు పడతారు, ఫోన్ పడిపోతాను కాదు. పండుగారు మాకు ఇల్లు ఇచ్చి, మాకు ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేలాగా హెల్ప్ చేసి ఇప్పుడు భోజనం చేస్తున్నారు. వచ్చి చేస్తే మీరే ఇస్తారు, లేకపోతే మీ దగ్గర నుంచి తెచ్చేటేస్తారండి. వచ్చి చేస్తే ఇవ్వడం మానేస్తారండి. ఆహా, మా మరిది గారు బాగా తింటున్నారు. బాగున్నారా నాగరాజు గారు? అప్పటి నుంచి మళ్ళీ కనపడలేదు. ఏండి నాకు దారిచ్చారా? ఇదిగమ్మా పెళ్లి కొడుకు చెల్లెలు గారు, మరదలు గారు. పెళ్లి కొడుకు పేరెట్టాం మీ బావగారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఆఫ్టర్నూన్ వరకు అనమాట ఈ వ్లాగ్ అనేది. సో దీంతో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2 అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుడి దగ్గర అంటే ఒకసారి ఆల్రెడీ చూపించాను, అనంతమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి. ఇంకా అదైతే గ్రీనరీ చాలా బాగుందన్నమాట. ఆ వరి పంట ఉంటుంది కదా, ఆ పంట దగ్గర గుడి మేము వెళ్ళాము. అది కూడా సింపుల్గా తీసాను. అండ్ నైట్ వచ్చేసి అందరూ డాన్స్ ప్రోగ్రాము అది అనమాట. సో అంతా కూడా బాగుంటుంది.
ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో డోంట్ మిస్ ద పార్ట్ 2 అనమాట. సో అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి కదా, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయాలి. అలా చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి లేట్ చేయకుండా బెల్ అయితే కొట్టేసేయండి. మరి బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.